హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, అలాగే ఫ్యూచర్లో తన లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. Nine of Wands, starting card. Nine of Swords, King of Pentacles, Eight of Pentacles, Queen of Wands, the Sun, Knight of Pentacles, Three of Wands, Nine of Cups, Death, King of Swords, Four of Wands, the Star, Three of Swords, King of Wands. Bottom of the deck, Knight of Swords, Ace of Pentacles, the Devil, Seven of Swords. Nine of Wands, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు. అలాగే ఇక్కడ మనకి నైన్ ఆఫ్ సోర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు. నైట్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు. నైన్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట. అన్ని రాశుల వారికి కూడా ఈ మొత్తం రీడింగ్ అనేది రెజినేట్ అవుతుంది. మీ పర్సన్ ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏంటంటే భరించలేని బాధతో ఉన్నారు. తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం కానీ, వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ, అంటే ఇక్కడ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కూడా కనిపిస్తుంది అనమాట. అలాగే ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే వేరే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి, అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు విని, వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి వీళ్ళు వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం అనేది కనిపిస్తుంది. అంటే వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చి, అలాగే ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అవ్వచ్చు, సిస్టర్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా వాళ్ళ మాయ మాటలు విని వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఏంటంటే ఈ విధంగా చూస్తున్నారు కదా, అంటే వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేయడం కానీ, వాళ్ళ దగ్గర మీ పర్సన్ ఈ విధంగా బెండ్ అయిపోయి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారనమాట ఈ వ్యక్తి. ఇక్కడ రీసెంట్గా బ్రేకప్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఎప్పటి నుంచో సపరేషన్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట రిలేషన్ పరంగా. బట్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు. తన లైఫ్లో ఇక్కడ తను భరించలేనంత బాధ అనేది ఫేస్ చేస్తున్నారు అనేది అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ అంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ పాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఏ విధంగా అయితే బిహేవియర్ చేశారో, మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత బోర్డన్గా ఫీల్ అయ్యారో, ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో, అంటే మీ లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. మీ లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ అనేది లేదు. మీ లైఫ్లో మీరు ఏ రకంగా కూడా సక్సెస్ అనేది చూడలేరు.
మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా శూన్యం అయిపోయింది అని చెప్పి మీరైతే పాస్ట్‌లో చాలా వరకు హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోనే ఉన్నారు కదా! బట్ ఇప్పుడు ప్రెజెంట్ మీ పర్సన్ సిట్యుయేషన్ అనేది కూడా ఈ విధంగానే ఉందనమాట. తన లైఫ్ అనేది పూర్తిగా ఎండ్ అయిపోయింది. తన లైఫ్‌లో ఎటువంటి పాజిటివ్ ఎనర్జీ అంటే ఇక్కడ వెలుగు అనేది లేకుండా తన లైఫ్ అంతా కూడా ఈ విధంగా శూన్యం చేసుకున్నాను అని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టు మనకి కనిపిస్తుందనమాట. మీ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో ఇక్కడ మనీ ఎక్స్‌పెక్ట్ చేసి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అలాగే ఇక్కడ ద డెవిలిష్ బిహేవియర్ తోటి అంటే మల్టీ రిలేషన్స్ వల్ల వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళడం కానీ చేశారనమాట. బట్ ఇక్కడ తన లైఫ్‌లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా ఏవి కూడా ఫుల్‌ఫిల్ అవ్వలేకపోయారు. ఇక్కడ తను ఎవరి లైఫ్‌లోకైతే ఇక్కడ రిలేషన్ పరంగా వెళ్లారో వాళ్ళు మీ పర్సన్‌ని చీట్ చేయడం కానీ, అంటే వాళ్ళు కూడా మీ పర్సన్ విషయంలో డెవిలిష్ బిహేవియర్ అనేది చేయడం కానీ, అంటే వాళ్ళు కూడా జెన్యూన్‌గా లేకుండా, మీరు పాస్ట్‌లో ఈ వ్యక్తి విషయంలో ఎంత జెన్యూన్‌గా ఉన్నారో, అంటే ఈ వ్యక్తి మీ ప్రపంచం అని చెప్పి ఈ వ్యక్తికే మీరు కమిట్ అయి ఉన్నారనమాట. అంటే మీ లైఫ్ లాంగ్ ఈ వ్యక్తితోటే లైఫ్ అనేది లీడ్ చేయాలి. మీరు సంతోషంగా ఫీల్ అయినా, లేదంటే బాధగా ఫీల్ అయినా, ఏదైనా కూడా ఈ వ్యక్తితోటే అనే విధంగా మీరైతే పాస్ట్‌లో ఉన్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఆ విధంగా లేకుండా ప్రాక్టికల్‌గానే ఆలోచించారనమాట. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా అంటే వాళ్ళ ఫ్యామిలీ మాటలు విని వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, అంటే వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడం కానీ, లేదంటే ఇక్కడ మల్టీ రిలేషన్స్ వల్ల వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ చేశారు. ఏది చేసినా కూడా ఇక్కడ ప్రెజెంట్‌కొచ్చేసరికి మీ పర్సన్ ఎవరి గురించైతే వెళ్లారో, ఏదైతే ఆశించి వెళ్లారో, ఆ విషయంలో మీ పర్సన్ అయితే హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు. అంటే మీ పర్సన్‌కి చీటింగ్ అనేది ఎదురయ్యింది. తను ఎక్స్‌పెక్ట్ చేసిందంతా కూడా, ఊహించిందంతా కూడా ఎండ్ అయిపోయింది. తన లైఫ్ అంతా కూడా పూర్తిగా చీకటయిపోయింది అని చెప్పి ఈ వ్యక్తి అయితే ప్రెజెంట్ ఫీల్ అవుతున్నారు. అదే సిట్యుయేషన్‌లో ఉన్నారు. ఇక్కడ ఈ వ్యక్తి కూడా వెళ్లి వేరే వాళ్ళ వలలో చిక్కుకుపోయారనమాట. ఈ వ్యక్తి డెవిలిష్ బిహేవియర్ తోటి. అంటే ఈ వ్యక్తి ఏంటంటే తనే తెలివైన వ్యక్తి అని చెప్పి అనుకున్నారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి కన్నా తెలివైన వాళ్ళు తన లైఫ్‌లో ఉన్నారు అన్న విషయం ఇప్పుడు అర్థమైందనమాట ఈ వ్యక్తికి. ఎందుకంటే పాస్ట్‌లో ఈ వ్యక్తి అన్నీ కూడా చాలా ప్రాక్టికల్‌గానే ఆలోచించేవారు మీ విషయంలోని. చూస్తున్నారు కదా ఇక్కడ కింగ్. మనకి ప్రతీది కూడా కింగ్. ద డెవిలిష్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ సోర్డ్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ కూడా సేమ్. ఈ వ్యక్తి లైఫ్‌లో ఇక్కడ లగ్జరీ లైఫ్ అనేది లీడ్ చేయాలి. తన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరే వారి లైఫ్‌లోకి వెళ్ళి ఫుల్‌ఫిల్ చేసుకోవాలి. తన లైఫ్‌లో ఏవైతే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీచ్ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలి అంటే మీతో ఉంటే తను ఏది కూడా రీచ్ అవ్వలేరు. బ్యాలెన్స్ చేసుకోలేరు. తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అవ్వకుండా ఎండ్ అయిపోతుంది. తన లైఫ్ అంతా కూడా కోల్పోతారు. తను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వకపోవడం వల్ల తన లైఫ్ అంతా కూడా కోల్పోయిన ఫీలింగ్‌తో ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని చెప్పి ఈ వ్యక్తి తన స్వార్థం అనేది ఆలోచించుకుని, అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే తను హ్యాపీగా ఉంటే చాలు, తన అవసరాలనేవి తీర్చుకుంటే చాలు, ఎవరు ఏమైనా పర్వాలేదు. తను సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తే చాలు అనుకున్నారు. బట్ ఎవరి లైఫ్‌లోకైతే వెళ్లారో ఈ వ్యక్తి, అక్కడ తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్ అనేది లేకుండా ఈ విధంగా శూన్యం అయిపోయిందనమాట. అంటే తను ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవ్వలేదు. ఇక్కడ ఎమోషనల్‌గా అవ్వచ్చు, లేదంటే ఇక్కడ ఫినాన్షియల్‌గా కూడా. అంటే తన కెరియర్ గురించి తను ఆలోచించుకున్నారు కదా! బట్ అందులో ఈ వ్యక్తికైతే సక్సెస్ అనేది అందలేదనమాట. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. తను మీ నుంచి ఎందుకు వెళ్ళిపోయారో అది తన లైఫ్‌లో జరగలేదు. అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో తను భరించలేనంత బాధ ఫీల్ అవుతున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. ప్రెజెంట్ సిట్యుయేషన్‌కొచ్చేసరికి తన లైఫ్ అనేది ఏమీ బాగోలేదు. ఇక్కడ ఈ వ్యక్తి కింగ్ గనక ఇక్కడ ప్రాక్టికల్ పర్సన్, ఈగో పర్సన్, నెక్స్ట్ ఏంటంటే మొండిగా బిహేవియర్ చేసే వ్యక్తి. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా.
దానివల్ల తన లైఫ్ అనేది ఈ విధంగా పూర్తిగా శూన్యం అయిపోయినా కూడా బయట వాళ్ళకి అంటే చూసే వాళ్ళకి, తనని చూసే వాళ్ళకైతే ద సన్ అంటే సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే కనిపించడానికి ట్రై చేస్తారనమాట. చాలా రాయల్‌గా చాలా అంటే మంచి లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు అనే విధంగా. బట్ తనేంటంటే ఈ విధంగా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో అయితే ఉన్నారు అనేది కనిపిస్తుంది. అంటే ఈ వ్యక్తి బయట వాళ్ళకి కనిపించే విధానం వేరు. తను పర్సనల్‌గా పడుతున్న బాధ అనేది వేరనమాట. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ దగ్గర ఉండి మీ గురించి ఆలోచించడం అనేది మొదలుపెట్టారు అనేది మనకైతే కనిపిస్తుందనమాట. ఫ్యూచర్‌లోకొచ్చేసరికి ఇంకా తన లైఫ్ అనేది పూర్తిగా ఈ విధంగా చీకటయిపోయి, తన లైఫ్‌లో వెలుతురనేదే కనబడకుండా పూర్తిగా ఎండ్ అయిపోయే సిట్యుయేషన్స్ కూడా కనిపిస్తున్నాయనమాట. అప్పుడు మీ దగ్గరికి వస్తేనే తన లైఫ్ అనేది ఈ విధంగా సక్సెస్‌గా ఉంటుంది. చూస్తున్నారు కదా పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ తను ఎవరి లైఫ్‌లోకి వెళ్లారో వాళ్ళ దగ్గర ఈ విధంగా ఉంది మీ పర్సనల్ లైఫ్ అనేది. బట్ మీ దగ్గరికొస్తే మీ పర్సనల్ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సక్సెస్‌ఫుల్‌గా పాజిటివ్ ఎనర్జీతో. ఇదంతా కూడా నెగెటివ్ ఎనర్జీతో నిండిపోయింది. ఆ విషయాలన్నీ కూడా తెలుసుకొని ఈ వ్యక్తి ప్రెజెంట్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారనమాట. ఫ్యూచర్‌కొచ్చేసరికి ఈ వ్యక్తి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచనలు కూడా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది. ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే మనకి యాక్షన్ మూవ్‌మెంట్ అనేది లేదు. ఇంకా ప్రెజెంట్ మీ దగ్గరికి యాక్షన్ తీసుకొని రావాలి అనే డిసిషన్ అనేది ఇంకా తీసుకున్నట్టు కనిపించట్లేదు. ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. తను ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసి వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్లారో అక్కడ అది ఎప్పుడైతే జరగలేదో తను మీ దగ్గర ఓడిపోయారు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్ మీ లైఫ్‌లో మీరు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. మీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఈ విధంగా పాజిటివ్ ఎనర్జీతో ఉన్నారు. ఈ విధంగా కనిపిస్తున్నారు. ఇప్పుడు మీ పర్సన్‌కి మీరు. అంటే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. బట్ మీ పర్సన్ ఏంటంటే మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్న ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు. చాలా వరకు మీ లైఫ్‌లో మీరైతే హ్యాపీగానే సక్సెస్‌ఫుల్ లైఫ్‌తో లీడ్ చేస్తున్నారు. మీరేవైతే విష్‌ఫుల్‌మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అనేదైతే మనకి కనిపిస్తుందనమాట. చాలా వరకు మీరైతే ఇక్కడ మేనిఫెస్టింగ్ చేయడం కానీ, యూనివర్స్‌కి కనెక్ట్ అయ్యి ఉండడం కానీ చేస్తున్నారనమాట. అంటే మీ లైఫ్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోవాలి. మీ లైఫ్ అంతా కూడా ఈ విధంగా సక్సెస్‌ఫుల్ అనేది రావాలి. సక్సెస్‌ఫుల్ లైఫ్ అనేది మీరు లీడ్ చేయాలి అని చెప్పి మీరైతే మీ గురించి మాత్రమే మీరు ఎక్కువగా మేనిఫెస్టింగ్ చేసుకుంటూ చాలా స్ట్రాంగ్‌గా మీ లైఫ్‌లో మీరైతే ఉన్నారు అనేది మనకి కనిపిస్తుందనమాట. దానివల్ల ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గర తన అత్యాశకు పోయి అంటే తను ఉన్నంతలోనే హ్యాపీగా ఉండకుండా అత్యాశతో వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, వేరే వాళ్ళ మాటలు వినడం కానీ చేశారు కదా! అందుకే తన లైఫ్ అనేది ఈ విధంగా శూన్యం అయిపోయిందని ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట. మీ గురించి ఆలోచిస్తున్నారు. చూస్తున్నారు కదా ఇక్కడ. అంటే తను ఎవరి దగ్గర ఉన్నా కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు అనేది కనిపిస్తుంది. తన ఆలోచనని డైవర్ట్ చేయలేకపోతున్నారనమాట. ఎక్కువగా మీకు సంబంధించిన విషయాలే ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. తను ఎంత అవాయిడ్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్నా కూడా నైట్ ఆఫ్ సోర్స్. చాలా వరకు మీతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు వీలైనంత వరకు ఈ వ్యక్తి అవసరాలు తీరుస్తూనే ఉండేవారనమాట. చాలా వరకు మీరు మనీ పరంగా కూడా ఈ వ్యక్తికి ఇన్వెస్ట్ చేశారు. అంటే ఈ వ్యక్తి ఏవైతే మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారో అవన్నీ కూడా మీరు ఇస్తూనే ఉన్నారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అవి సరిపోక అత్యాశతో వేరే వాళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మల్టీ రిలేషన్స్ అయినా ఏదైనా కూడా. ఇప్పుడు ఈ వ్యక్తి అదే ఆలోచిస్తున్నారనమాట.
కింగ్ ఆఫ్ సోర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు మీరేంటంటే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. మీ లైఫ్లో మీరు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు, హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఫినాన్షియల్గా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు. మీ లైఫ్లో మీరు ఎక్కువగా కెరియర్ పరంగా అయినా ఏ రకంగా అయినా బిజీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. బట్ తనేంటి పాస్ట్లో ఇక్కడ మనీ గురించి ఇక్కడ వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన ఏస్ ఆఫ్ పెంటికల్స్, ఇక్కడ అట్రాక్షన్ తోటి వేరే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిన తన లైఫ్ అనేది ప్రజెంట్ ఈ విధంగా మారిపోయింది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. తను ఏవైతే ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నారో విస్ఫుల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎవరి దగ్గరికి వెళ్తే తన లైఫ్ అనేది మారిపోతుంది పాజిటివ్గా అని చెప్పి అనుకున్నారో వాళ్ళ దగ్గర మీ పర్సనల్ లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అనమాట. అందుకే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఈ వ్యక్తి అయితే బాధపడుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చూస్తున్నారు, మీ గురించి ఆలోచిస్తున్నారు. త్రీ ఆఫ్ వ్యాండ్స్ అంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టి ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వ్యక్తి స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి అంటే ఫ్రంట్కి స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి ఈ వ్యక్తి అయితే నడుస్తూ ఉన్నారు. ఇక్కడ సైడ్గా ఒక పర్సన్ అయితే ఈ వ్యక్తిని లాగుతున్నారు అనమాట, అంటే తన దగ్గర ఉండడానికి. అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ తన లైఫ్ అంతా కూడా పూర్తిగా ఎండ్ అయిపోయింది, తను ఎక్స్పెక్ట్ చేసినవి ఏవి కూడా ఫుల్ఫిల్ అవ్వలేదు అని చెప్పి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదిలిపెట్టి మీ దగ్గరికి రావాలి, మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచిస్తున్నట్టయితే కనిపిస్తుంది అనమాట. వీళ్ళని వదిలిపెట్టి వీళ్ళు ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే ఎవరైతే ఇక్కడ పాస్ట్లో మిమ్మల్ని అవమానించి మిమ్మల్ని బాధ పెట్టి వాళ్ళ స్వార్థం చూసుకుని వెళ్ళిపోయారో, ఇక్కడ ఫినాన్షియల్గా కూడా మిమ్మల్ని మోసం చేసి అంటే మీ హెల్ప్ అనేది తీసుకుని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయారో వాళ్ళు ఇప్పుడు లైఫ్లో అనేది సక్సెస్ అనేది లేకుండా చాలా నెగిటివ్ ఎనర్జీతో లైఫ్ అంతా కూడా ఎండ్ అయిపోయింది, శూన్యం అయిపోయింది అనే విధంగా లీడ్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళు. వీళ్ళ లైఫ్ అనేది ఫ్యూచర్కి వచ్చేసరికి ఇంకా పూర్తిగా ఎండ్ అయిపోతుంది అనమాట. అంటే అసలు కోలుకోలేని పరిస్థితిలోకి అయితే వెళ్ళిపోతారు. ఎటు చూసినా కూడా ఈ విధంగా శూన్యం అయిపోతుంది అనమాట. ఈ వ్యక్తి ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే మీ గురించి ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలి అని చెప్పి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే బయట వాళ్ళకి తను లైఫ్ అనేది ఏ విధంగా లీడ్ చేస్తున్నారు అనేది తెలియకూడదు అని చెప్పి మీ దగ్గరికి వస్తే తను చులకనైపోతారేమో, ఎందుకంటే ఓడిపోతారేమో. తను ఏవైతే అనుకుని వెళ్ళిపోయారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వక మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వచ్చారు అంటే ఈ వ్యక్తి మీ దగ్గర చులకనైపోతారేమో అని చెప్పి యాక్షన్ తీసుకోకుండా తన్ని తనైతే స్ట్రాంగ్ చేసుకుని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట. బట్ ఈ వ్యక్తికి అర్థమైంది తన లైఫ్లో ఉన్నవాళ్ళు తనని చీట్ చేశారు అని చెప్పి. అంటే తను ఎక్స్పెక్ట్ చేసినవి ఏమీ కూడా తనకి ఇవ్వలేదన్నమాట. దానివల్ల ఈ వ్యక్తి మోసపోయారు అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమైంది. 9 ఆఫ్ సోర్డ్స్ మిమ్మల్ని ఈ వ్యక్తి మోసం చేశారు, ఈ వ్యక్తిని వేరే వాళ్ళు మోసం చేశారనమాట. ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుని మీ లైఫ్లోకి వస్తారా లేదా, మిమ్మల్ని క్షమించమని అడుగుతారా లేదా గిల్టీ ఫీలింగ్ తోటి అనేది తెలుసుకోవచ్చు. యూనివర్స్ని అడగచ్చు. సేమ్ మనకి 2 కార్డ్స్ వచ్చాయన్నమాట. 6 ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి అయితే వస్తారు. చూసారు కదా ఇక్కడ 9 ఆఫ్ కప్స్ మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఏంటంటే తను చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకుని గిల్టీ ఫీలింగ్స్తో మీకైతే ప్రపోజల్ అనేది చేయబోతున్నారనమాట. అంటే మీతో ఉంటేనే తన లైఫ్లో అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అనే విషయం ఈ వ్యక్తికి అయితే అర్థమవుతుంది. ఆ కన్ఫ్యూజనెస్ నుంచి అయితే బయటకు వస్తారనమాట. మీతో ఉంటేనే లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేయొచ్చు.
తను లైఫ్‌లో ఉన్నవన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. తను ఏవైతే ఎక్స్‌పెక్ట్ చేశారో అవన్నీ కూడా ఫుల్‌ఫిల్ అవుతాయి. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుందనమాట. అంటే మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. అలాగే ఇక్కడ అన్‌మ్యారీడ్ అయినా కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఈ విధంగా హ్యాపీగా ఉంటుంది అని చెప్పి ఈ వ్యక్తికి అర్థమవుతుందనమాట. ఇక్కడ రీసెంట్‌గా బ్రేక్ అయిన వాళ్ళు కూడా రిలేషన్ పరంగా చాలామంది కనిపిస్తున్నారు. చూసారు కదా ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్. మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు, అన్‌మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు. ఛాన్స్ అయితే ఈ వ్యక్తి అయితే తీసుకుంటారనమాట. మీ రిలేషన్ కావాలి అని చెప్పి ఇప్పుడు మీ దగ్గరకైతే ఈ వ్యక్తి రాబోతున్నారు. ఫాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే హ్యాండిల్ చేయలేను మీ రిలేషను అని చెప్పి వెళ్ళిపోయారనమాట. బట్ ఇప్పుడు మీరే కావాలి, మీతో ఉన్న రిలేషనే కావాలి అని చెప్పి ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తున్నారు. మీ దగ్గరికి వస్తారనమాట. 9 ఆఫ్ సోర్డ్స్ అంటే ఈ వ్యక్తి లైఫ్‌లో నమ్మక ద్రోహం అనేది ఎదురు చూసారు. వేరే వాళ్ళ చేతుల్లో మోసపోయారు. దానివల్ల ఇప్పుడు ఈ వ్యక్తి ఆ గిల్టీ ఫీలింగ్స్‌తో అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని చీట్ చేశారు. తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు మీ పర్సన్‌ని చీట్ చేశారు. దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని బాధపెట్టి మీకు నమ్మక ద్రోహం చేసినందుకే తన లైఫ్‌లో ఉన్నవాళ్ళు తన్నే కూడా ఆ విధంగా నమ్మక ద్రోహం చేశారు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమైంది. దాని గురించే గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది మనకైతే కనిపిస్తుంది. చాలా బర్డెన్‌గా కూడా ఫీల్ అవుతున్నారు అందుకే. ఇప్పుడు తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా! పాస్ట్‌లో ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని మోసం చేసినప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అంటే మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల ఈ వ్యక్తి ఏమీ బాధపడలేదు. మినిమమ్ కూడా ఆలోచించలేదనమాట. మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా, మీకు వాల్యూ ఇవ్వకుండా మిమ్మల్ని హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్‌లో వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు బట్ ఇప్పుడు తను తీసుకున్న డిసిషన్ వల్ల తనే మోసపోయారు అని చెప్పి ఆలోచిస్తున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు. తన లైఫ్ అనేది కూడా బ్రేక్ అయిపోయింది. తను ఎక్స్‌పెక్ట్ చేసినవన్నీ కూడా ఈ విధంగా కుప్పకూలిపోయాయి ఒక్కసారే సడన్‌గా. అందుకే ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తికి మీరు ఎంప్రెస్‌లా కనిపిస్తున్నారనమాట. మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. ఈ స్టక్ చేసిన రిలేషన్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక స్టెప్ అనేది తీసుకుని ముందుకు రావాలి. 6 ఆఫ్ వ్యాండ్స్ యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని చెప్పి వ్యక్తి అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్లో మూవ్మెంట్ ఎనర్జీ. అంటే ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు బట్ ఈ స్టక్ ఎనర్జీ నుంచి అంత ఫాస్ట్‌గా ఇక్కడ స్టెప్ అనేది తీసుకోరనమాట. టైం అనేది పడుతుంది చాలా వరకు. ఇక్కడ మనకి 2 కార్డ్స్ వచ్చాయి చూసారు కదా! నైట్ ఆఫ్ పెంటికల్స్. మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా మిమ్మల్ని చేరుకోవడానికి టైం పడుతుందనమాట. యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటనేది కూడా తెలుసుకోవచ్చు. వీల్ ఆఫ్ ఎడ్జ్. పాస్ట్‌లో ఈ వ్యక్తి ఇక్కడ మిమ్మల్ని బాధ పెట్టి మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా! ఫ్యూచర్‌కి వచ్చేసరికి పేజ్ ఆఫ్ కప్స్ చూసారు కదా! నేను చెప్పాను కదా! సేమ్ రీడింగ్‌లో ఏ విధంగా వచ్చిందో యూనివర్స్ కూడా సేమ్ అదే ఇచ్చారనమాట మనకి. ఫ్యూచర్‌కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటి మీ దగ్గర తగ్గి మీ దగ్గరికి వచ్చి అపాలజీ అడుగుతారనమాట. క్షమించమని అడిగి రిగ్రెట్ ఫీలింగ్‌తో, గిల్టీ ఫీలింగ్‌తో మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. మనకి యూనివర్స్ కూడా అదే ఇచ్చారనమాట. ఛాన్స్ అనేది మీ లైఫ్‌లో మీకు దొరకబోతుందనమాట. ఎవరి నుంచి అయితే మీరు ఇక్కడ అపాలజీ కోరుకుంటున్నారు అంటే మిమ్మల్ని బాధపెట్టి వెళ్ళిపోయిన వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా! అవన్నీ కూడా మీకు జరగబోతున్నాయి. మీరేవైతే మీ పర్సన్ నుంచి ఎక్స్‌పెక్ట్ చేశారో అవన్నీ కూడా జరగబోతున్నాయి. బట్ టైం పడుతుంది. ఫ్యూచర్‌లో ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చి మీకు సారీ చెప్తారు. చాలా పాజిటివ్ రీడింగ్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి అపాలజీ చెప్పాలి అని చెప్పి మేనిఫెస్టింగ్ కూడా చేసుకోండి. ఈ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్‌లోకి రావాలి అని చెప్పి ఎంతమందికి రెజొనేట్ అయిందనేది కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.